సెప్టెంబర్ 17 తెలంగాణ బహుజన శ్రామిక జాతుల సాయుధ ప్రతిఘటన పోరాటం రైతాంగ పోరాటమే కాదని ఆది వృత్తి ఉత్పత్తి జాతులైన బహుజన శ్రామిక జాతులు స్వయం గౌరవ రాజ్యాధికారి సాధన లక్ష్య సాధన పోరాటమని బహుజన్ లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన్ లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటంలో అసువుల బాసిన 4000 మంది బహుజన శ్రామిక గెరిల్లా యోధులను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బహుజన శ్రామిక జాతుల సాయుధ ప్రతిఘటన పోరాటాన్ని బహుజన శ్రామిక జాతుల స్వయం గౌరవ రాజ్యాధికార సాధన దినోత్సవంగా జరుపుకోవాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ సమాజంలోని 93% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలు పాల్గొన్నారని తెలిపారు. ఇది తెలంగాణ సాయుధ పోరాట మరి ఎవరైతే శ్రామిక జాతులు ఉన్నాయో ఆ రోజు వెట్టి చేసినటువంటి కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, వడ్డెర, అదేవిధంగా మరి మాల, మాదిగ ఇట్లాంటి అనేక పద్మశాలి, గౌడ ఇట్లాంటి కులాలు, ఉత్పత్తి కులాలు ఏదైతే వెట్టికి వ్యతిరేకంగా పోరాటం చేశాయో ఇది ఒక వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, ఇది కుల దురహంకారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. అంటే అదేవిధంగా మరి చిన్న చిన్న రైతులు ఒకవైపు తమ భూమి కోసం, అంటే ఇది కేవలము రైతాంగ పోరాటమే కాదు, ఇది రైతాంగ పోరాటంతో పాటు ఇది ఒక జాతుల స్వయం గౌరవ అధికారం కోసం ఇవల్ల అనేక పోరాటాలు చేసింది కూడా. ఇవల్ల ఈ మొత్తం ఈ 4000 మంది బలిదానాల్లో మరి మొత్తం ఏదైతే బహుజన శ్రామిక కులాలకు సంబంధించినటువంటి 4000 మందిని ఆ రోజు నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించినటువంటి కేంద్ర బలగాలు మరి చంపివేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న అగ్రకుల గ్రామీణ ప్రాంతంలో అగ్రకుల మరి దేశముఖులు, పటేల్, పట్వారీలకు వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందో, ఇక్కడ కమ్యూనిస్టులకి లేదా తెలంగాణ ప్రజలకి సపోర్ట్గా రాకుండా మరి ఒకవైపు రజాకారులకు, అదేవిధంగా మరి నిజాంకు మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులని హత్యలు చేసినటువంటి మరి నిజాంకు రాజ్ ప్రముఖ్ అనే బిరుదిచ్చి ఆయనకు ఒక గవర్నర్ హోదా కల్పించినటువంటి నాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఇవాళ బీజేపీ తమ నాయకుడని, ఏదో గొప్ప మరి నాయకుడు అని చెప్పేసి చెప్పుకోవడం సిగ్గుచేటు. అదేవిధంగా మళ్ళీ ఈ ఉద్యమం ఏదో ఇది ఒక మతోన్మాదానికి సంబంధించిన హిందూ ముస్లిం మరి పోరాటంగా దీన్ని చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి బీజేపీకి కానీ ఆ రోజు ఉద్యమాన్ని నెత్తుటేళ్లలో వారించినటువంటి కాంగ్రెస్ కానీ ఈ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇది కేవలం ఎర్రజెండాకి, అదేవిధంగా ముఖ్యంగా బహుజన కమ్యూనిస్టులకు మాత్రమే ఈ పోరాట వారసత్వాన్ని కొనసాగించేటువంటి అవకాశం తెలంగాణలో బహుజనులు రాజ్యాధికారంకి వచ్చినప్పుడే మరి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క లక్ష్యం సాధన నెరవేరుతుందని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ మరి ఈ తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. 17వ తేదీ నాడు తెలంగాణ సాయుధ పోరాట మరి వార్షికోత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే గతంలో కమ్యూనిస్టు ఉద్యమాలలో కమ్యూనిస్టు పార్టీలే ఎక్కువగా దీన్ని లీడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు, బూర్జోవా పార్టీలు దీనికి మేమే తెలంగాణ సాయుధ పోరాట మరి మాకున్నటువంటి మేము ఆ త్యాగాలలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం మరి చేసినటువంటి దాంట్లో చాక లైలమ్మ మరి ఈ భూమి కోసం, భుక్తి కోసం, మరి విముక్తి కోసం ఆనాడు చేసినటువంటి పోరాట ఫలితంగా మరి అనేక మంది మరి దొరలకు వ్యతిరేకంగా నిలబడి ఆ భూమిని మరి బాంఛన్ దొర నీ కాలుమొక్త అనే ఆ నినాదాన్ని కూడా దానికంటూ ఒక విముక్తిని కొనసాగించాలి, ఈ దొరల పాలన కొనసాగొద్దు, ఈ దొరలు ఉన్నటువంటి మరి వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమిని కూడా పేద ప్రజలకు, బడు బలహీన వర్గాలకు అందరికీ కూడా అందించే విధంగా ఖచ్చితంగా ఇటువంటి పోరాటాన్ని కొనసాగించాలా అని చెప్పేసి ఆమె చేసినటువంటి అమ్మ చేసినటువంటి త్యాగం చాలా ఈ భారతదేశంలో చాలా ఉన్నతమైనటువంటి గొప్ప విషయం. దాన్ని మనం ఒక కమ్యూనిస్టు పార్టీలకు చెందినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి మరి నాయకురాళ్ళే మరి అందులో భాగస్వామ్యమై వాళ్ళు మరి నడిపినటువంటి బాటల్లో అమ్మ మరి చాక లైలమ్మ గారు మరి అటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు మరి దొరల నుంచి భూమిని మరి తీసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే.
ఈనాడు మరి ఇప్పుడు కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైతే బడు బలహీన వర్గాలకు ఈరోజు జాగ కావాలన్నా కానీ జాగ లేకుండా మరి ఇలా అనేక మంది దొరల చేతుల్లో అట్లాగే ఉన్నటువంటి పెట్టుబడిదారుల చేతుల్లో ఈరోజు అగ్రకులాల పెత్తందారుల చేతుల్లో ఇలా మరి ఈ వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతులలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళకక్కడ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పాలిస్తున్నటువంటి పాలకులు మరి వీళ్ళు చేతుల్లో ఉన్నటువంటిది ఈరోజు మరి ఈ వాళ్లకు ఏ విధమైన ఎందుకు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. బడు బలహీన వర్గాలు ఇలా ఎందుకు పేదవాళ్ళు ఇలా జాగలేక అనేక ఇబ్బందులు పడుతూ ఇలా మరి చీకటనక ఎండనక ఒక అడవి ప్రాంతాలలో కూడా జీవనాన్ని కొనసాగించేందుకు ముందుకు వస్తున్నటువంటి క్రమంలో మరి ఉన్నటువంటి పెట్టుబడిదారి ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీని మరి ఈ బడుబలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మరి పాలక ప్రభుత్వాలు దిగివచ్చి వీళ్ళందరికీ కూడా మరి సరైనటువంటి న్యాయం చేసే విధంగా మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అట్లాగే ఏదైతే మరి ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఉన్నటువంటి బీజేపీ ఈ మూర్ఖపు మరి పోకడంతో ఈరోజు ఈ దేశాన్ని మొత్తం నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు మరి మోడీ కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా ఇలా నష్టపోతున్నది బడు బలహీన వర్గాల ప్రజలు అనేది మనం అందరం కూడా గమనించాలా. భవిష్యత్తులో మనకు ఏదైతే ఈ ఉన్నటువంటి సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని మనం ఏనాడు ఆనాడు మనకి ఇచ్చినటువంటి ఈ నాయకత్వం వీళ్ళ స్ఫూర్తిదాయకంగా నిలబడ్డటువంటి ఈ త్యాగ ఫలితంగా ఈ జరిగినటువంటి 17వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని భవిష్యత్తులో వాళ్ళ అడుగుల్లో మనము నడుస్తుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండి వాళ్ళలో భవిష్యత్తులో వాళ్ళ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఈ బడుగు బలహీన వర్గాలకు అనుకున్నటువంటి మరి సమస్యని కానీ